ప్రైజ్లా ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. శోధనలో ప్రవేశమున్నట్లు లేచి ప్రార్థించుడి అని వానితో చెప్పాను. దేవుని పిలుగున కలుగునుగా. వివేకాంత ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థనలో ఉండండి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు గచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడ్డాయి. ఎంతో బలమైన ప్రార్థన, ఎంతో ఒత్తిడితో కూడిన ప్రార్థన ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే తన శిష్యులను చూస్తే వారు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే యేసయ్య అంటాడు, నేను మీతో ఉండేది కొన్నే కదా, కొన్ని గంటలే. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా లోక సంబంధమైన అపవాది మీ మధ్య రాకుండా శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే శిష్యులు మాత్రము నిద్రపోతూ ఉన్నారు. యేసయ్య ఒకసారి చెప్పాడు, రెండో మారు కూడా మాట చెప్తూ ఉన్నాడు, మీరు మెలకువగా ఉండండి. మీరు కొద్దిసేపు నిద్ర పట్టుకొని నిద్ర ఆపుకోలేరా? నిద్ర మత్తు వదిలిపోదా మీకు? మీరు ప్రార్థించండి, లేవండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ప్రభు ఉదయకాంతం మనతో కూడా మాట్లాడుతున్నది. మనం శోధనలో ప్రవేశించకుండా మనం లేచి ఏకూనే ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచబడాలి. ఏకూనే ప్రార్థన, ఏకూజామున ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో శోధన రాకుండా నువ్వేం చేయబడాలి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అత్తగా, ఒక కోడలిగా, ఒక కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నీ కుటుంబం మీద భారము కలిగి నీ కుటుంబం శోధనలో పడకుండా నీ ప్రార్థనలో ఉండాలి. యేసయ్య సాక్షాత్తు ఆ రోజు శిష్యులతో కాదండి, మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా చూడండి. ఐతుకు గోడ మీద పౌలు గారు చెప్తున్న ప్రసంగాన్ని వింటూ ఆయన కునికి నిద్రపోయాడు. నిద్ర ద్వారా ఆయనకి ఏమొచ్చింది తెలుసా? మరణం వచ్చింది. ఆ మరణము దేనికి అంటే నిద్రపోవటం ద్వారా. ఎందుకు అతనికి మరణము కలిగింది? మరణము నిద్ర 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 లేస్తే చూడండి, నిద్రమత్తులై ఉండకూడదు. నిద్రమత్తులు సంబంధులు ఎట్లా ఉంటారంటే, సామెత వారు చింపిరి గుడ్డలతో సమానము. ఏ గుడ్డలతో సమానం? చింపిరి గుడ్డలతో సమానం. నిద్రమత్తులు ఈ కొంచెం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ కుటుంబాలు శోధనలో ఉండకుండా, నువ్వు శోధనలో పడకుండా, నీ బిడ్డలు శోధనలో పడిపోకుండా, నీ వ్యాపారము శోధనలో పడిపోకుండా, నీ సంఘ బిడ్డలు సేవకులు శోధనలో పడకుండానట్లుగా నువ్వేం చేయబడాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ ఉండాలి క్రైస్తవులకు. అందుకే నా ప్రభు ఉదయకాంతం మనతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. యోనా చూడండి, నిద్రపోయాడండి. నిద్రపోవడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? భయంకరమైన శ్రమ, చాప కడుపులోకి వెళ్ళిపోయేంత శ్రమ, చీకటి కమ్ముకున్నంతగా ఆయన చీకటి కమ్ముకుంది, శ్రమలు కమ్ముకున్నాయి. దేన్ని బట్టి అంటే మెలకువ లేదండి, మెలకువ లేదు. యోనా గారికి మెలకువ లేదు, నిద్రపోతూనే ఉన్నాడు. అలలు లేగుస్తున్నాయి సముద్రం మీద. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా చనిపోయే స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఇతను ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. అందుకే ఆ ఓడలో ఉన్నవారు అంటున్నారు, పోయి నిద్రపోతూ. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిద్రమత్తులో ఉండి ఏకుంజామని ప్రార్థన చేసే స్థితి నీకు లేదా? అయితే నువ్వు నీ కుటుంబము శోధనలో పడకుండానట్లుగా, దుష్టుడు నీ కుటుంబాన్ని మొత్తకుండానట్లుగా శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థిద్దాం. అటు కృప ప్రభు మనకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.